సరే, మన డిజిటల్ ప్రపంచం వెనక ఉన్న ఒక పెద్ద రహస్యాన్నిప్పుడు ఛేదిద్దాం. ఇదంతా మన వెంట్రుక కన్నా సన్నగా ఉండే ఒక గాజుదారంలో జరుగుతుందంటే నమ్మగలరా? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక గాజు ముక్కలోంచి కాంతి వేగంతో డేటాని ఎలా పంపిస్తారు? వినడానికి ఏదో మాయలా ఉంది కదూ, కాని ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్. దీని వెనుకున్న సూత్రం చాలా చాలా సింపుల్, ఇంకా ఎంతో ఆసక్తికరమైనది. ఫైబర్ ఆప్టిక్స్ వెనుకున్న అసలు సీక్రెట్ అంతా ఒకే ఒక్క ప్రాథమిక దృగ్విషయంపై ఆధారపడి ఉంది. అదేంటంటే కాంతిని పరిపూర్ణంగా ఎలా బంధించగలమనేది. దీన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇది మామూలు అద్దం లాంటిది కాదు, ఎందుకంటే అద్దం కొంత కాంతిని పీల్చుకుంటుంది. కాని ఇక్కడ కాంతి 100% వెనక్కొస్తోంది, ఏమాత్రం నష్టం ఉండదు. అందుకే వేల కిలోమీటర్ల దూరం సిగ్నల్స్ పంపడానికి ఇది చాలా కీలకం. చూడండి, ఇంత క్లిష్టమైన ఐడియానే ఇంజనీర్లు కేవలం మూడు సులభమైన స్టెప్స్లో ఎలా కంట్రోల్ చేస్తారో. 1. కాంతి కోర్ అనే దట్టమైన భాగంలో వెళ్తుంది. 2. అది క్లాడింగ్ అనే పల్చని భాగం యొక్క అంచుని తాకుతుంది. 3. అది సరైన కోణంలో తాకడం వల్ల పరిపూర్ణంగా పరావర్తనం చెందుతుంది. అంతే, సింపుల్. ఈ చిన్న ఫార్ములానే దీనికంతటికీ రూల్బుక్. ఇందులో థీటాసి అంటే క్రిటికల్ యాంగిల్. ఈ కోణం పూర్తిగా ఆ రెండు పదార్థాల స్వభావంపై అంటే N1 N2లపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాంతి ఆ ఫైబర్లో బందీగా ఉండాలంటే అది ఎప్పుడూ ఫైబర్ గోడను సుమారు 88 డిగ్రీల కన్నా తక్కువ కోణంలో తాకాలి. అలా జరిగినంతకాలం అది లోపలే ఉండిపోతుంది. సరే, కాంతిని బంధించే రహస్యం మనకు తెలిసిందే. మరిప్పుడు ఇంజనీర్లు ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక పరికరాన్ని ఎలా నిర్మిస్తారో చూద్దాం రండి. ఈ నిర్మాణం చాలా తెలివైంది. మధ్యలో ఉండే కోర్ అనేది కాంతి ప్రయాణించే హైవే అనుకుంటే, దాని చుట్టూ ఉండే క్లాడింగ్ ఒక గార్డ్రైల్ లాంటిది. కోర్ వక్రీభవన గుణకం కొంచెం ఎక్కువగా, క్లాడింగ్ది కొంచెం తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఈ చిన్న తేడా వల్లే ఆ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ సాధ్యమవుతుంది. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది. లోపలికి వెళ్ళాక కాంతి బయటికి రాలేనంత పర్ఫెక్ట్గా ఈ ట్రాప్ ఉంటే, మరి అసలు ఫస్ట్ టైం కాంతిని లోపలికి సరిగ్గా ఎలా పంపిస్తారు? దీనికి సమాధానమే యాక్సెప్టెన్స్ యాంగిల్. అంటే ఏంటంటే, మనం కాంతిని ఏ యాంగిల్లో పంపితే అది లోపల సరిగా ట్రాప్ అవుతుందో చెప్పే గరిష్ట కోణం అన్నమాట. ఆ కోణం బయట నుండి పంపితే లైట్ లోపలికి వెళ్ళినా తప్పు కోణంలో గోడను తాకి బయటకొచ్చేస్తుంది. సో ఇంజనీర్లకు కాంతిని ఆ ఫైబర్లోకి పంపడానికి కేవలం 17 డిగ్రీల చాలా చిన్న విండో మాత్రమే ఉంటుంది. ఆ పరిధి దాటితే సిగ్నల్ నష్టపోతుంది. అంత ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటివరకు మనం ప్రాథమిక సూత్రాలు తెలుసుకున్నాం కదా. అయితే అన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్సు ఒకేలా ఉండవు. ఒక్కో పనికి ఒక్కో రకమైన ఫైబర్ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఫైబర్ని కేవలం ఒకే దారిగా ఊహించుకోకూడదు. అది వేల కొద్దీ లేన్స్తో ఉన్న ఒక సూపర్ హైవే లాంటిది. ఈ దారులనే మోడ్స్ అంటాం. ప్రతి దారిలోనూ దాని స్వంత సమాచారం వెళ్తుంది. ఈ నెంబర్ చూడండి, నిజంగా నమ్మశక్యం కాదు. జస్ట్ 100 మైక్రోన్ల వెడల్పున్న ఒక చిన్న ఫైబర్లో ఒకేసారి సుమారు 4,500 కాంతి మార్గాలుండొచ్చు. అంటే అంత డేటా ఒకేసారి ప్రయాణించగలదన్నమాట. సాధారణంగా 2 ప్రధాన రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ మోడ్. ఇది చాలా సన్నగా కేవలం ఒకే దారితో ఉంటుంది. దీనిని సుదూరాలకు, ఖండాంతరాలకు వాడతారు. రెండోది మల్టీమోడ్. ఇది కొంచెం వెడల్పుగా వేల కొద్ది దారులతో ఉంటుంది. దీనిని ఆఫీసులు, డేటా సెంటర్ల లాంటి తక్కువ దూరాలకు వాడతారు. మల్టీమోడ్ ఫైబర్లలో వేల దారుల్లో వెళ్లే కాంతి కిరణాలు వేర్వేరు సమయాల్లో గమ్యాన్ని చేరడం వల్ల సిగ్నల్ బ్లర్ అయ్యే ప్రమాదముంది. ఈ సమస్యను పరిష్కరించడానికే గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్ని కనిపెట్టారు. ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఎక్కువ దూరం వెళ్లే కిరణాలను వేగవంతం చేసి అన్నీ ఒకేసారి చేరేలా చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సైన్స్ మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో విషయమేంటంటే, మనం చూసే వీడియో స్ట్రీమింగ్ నుండి గ్లోబల్ ఫైనాన్స్ వరకు ప్రతిదీ ఈ సూత్రాల మీదే నడుస్తోంది. ఆ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ వల్లే సముద్రాలు దాటి సిగ్నల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆధునిక ఇంటర్నెట్కి వెన్నెముక ఇదే. ఇదంతా మొదలైంది కాంతిని ఎలా బంధించాలో తెలుసుకోవడంతోనే. ఒక అందమైన భౌతిక సూత్రం ఆధారంగా పనిచేసే ఒక చిన్న గాజుదారం మన ప్రపంచం మొత్తాన్ని కలుపుతోంది. ఇది ఎంత అద్భుతమైన విషయం కదూ!
ఈ టెక్నాలజీ మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. మరి దీని ఆధారంగా కాంతిని నియంత్రించడంలో తర్వాతి విప్లవాత్మక ఆవిష్కరణ ఏమై ఉంటుందంటారు? ఆలోచించాల్సిన విషయమే.